రవి, చాముండి వీళ్ళందరూ అయితే సింధూర బట్టలు ఇలా అన్నీ బయట పెడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి దయచెయ్యు అని చెప్పేసి అంటూ ఉంటారు. మాకు ఉన్న తలనొప్పి వదిలేస్తుంది అని అనేసరికి సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. దూరం నుంచి చంచలమ్మ చూస్తూ బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఇక సింధూర అయితే ఏం చేయలేక తన లగేజ్ అయితే పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సింధూర అయితే చాలా బాధపడుతూ వాళ్ళ ఇంటికాసి అయితే చూస్తూ ఉంటుంది. అలా చూసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది సింధూర. ఇక సింధూర తను చంచలం దగ్గర తీసుకున్న మాటనైతే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నాకు ఎప్పటికైనా నీ కొడుకు తర్వాత నాకే ప్రేమ దక్కాలి, ఇంకెవరికి దక్కకూడదు అనే మాట తీసుకుంటూ ఉంటుంది సింధూర. ఆ మాట అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది సింధూర. అలా గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ బయటికి వెళ్తూ ఉంటుంది. అలా బయటికి వెళ్తూ చంచలమ్మ వైపు అయితే చూస్తూ ఉంటుంది. అలా చంచలమ్మ వైపు చూస్తూ అలా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ కూడా ఆ విషయం గుర్తు చేసుకొని అయితే నీకు నేను మాటిస్తున్నాను, మొత్తం నా కొడుకు తర్వాత ప్రేమ మొత్తం నీకే చూపిస్తాను అనేది మాట ఇస్తూ ఉంటుంది చంచలమ్మ. ఆ రెండు గుర్తు చేసుకొని సింధూరి అయితే బాధపడుతూ బయటికి వెళ్తూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది. సింధూర అయితే ఏడుస్తున్న చంచలమ్మ వైపు చూసి అలా బాధపడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే సింధూరాన్ని ఆపలేక ఉండలేక ఏడుస్తూ ఉంటుంది. సింధూర అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కేశవ వాళ్ళు కూడా ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు. సింధూర అలా ఒక్కదాయే తన లగేజ్ పట్టుకొని ఏడుస్తూ వెళ్ళిపోతుంది.